Good morning friends, praise the Lord. Today we'll speak about Satan is a thief. Satan oka donga annamata. Satan is stealing your unique identity which was given by God. దేవుడు నీకు ఏదైతే స్పెషల్ ఐడెంటిటీ యూనిక్ ఐడెంటిటీ ఇచ్చారో అది దొంగతనం చేస్తున్నది సైటన్ అన్నమాట. Satan is stealing your identity and pride, property and blessings, health, family, peace in your life. These all ఇది అన్నీ సైతన్ చేత దొంగిలించబడుతున్నాయి అన్నమాట మన లైఫ్లో. ఏదైతే గాడ్ ఆథరైజ్డ్గా మనకి ఎర్త్ మీద మనము హ్యాపీగా అనుభవించాల్సిన లైఫ్ ఏదైతే ఉందో అది సైటన్ స్టీల్ చేస్తుందన్నమాట. అవి మనకి దక్కనివ్వకుండా చేస్తూ ఉంటుంది. సో ఎందుకు అంటే ఇఫ్ వి రిసీవ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపీగా ఇవన్నీ మనము పొందుకున్నామంటే మ్యాజెస్టీ విల్ బీ గోయింగ్ టు గాడ్ కదా, అంటే క్రెడిట్స్ మొత్తం గాడ్కి వెళ్ళిపోతాయి. సో సైటన్ ఈజ్ స్టాపింగ్, గాడ్కి క్రెడిట్స్ వెళ్లకుండా ఆపేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, సమ్ పీపుల్ ఆల్సో అంటే ఒకళ్ళకి చెందాల్సిన ప్రైడ్ రానివ్వకుండా చేయడము, ఒకరికి రావాల్సిన దాన్ని మనకి ఆథరైజ్డ్గా ఏదైనా మనకి రావాల్సినవి వాళ్ళు చెందకుండా చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు అలాగనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సైటన్ ఆల్సో టు సేమ్ వెపన్స్ యూజ్ చేస్తుంది. సో నాట్ టు గెట్ ద మ్యాజెస్టీ, గాడ్కి క్రెడిట్స్ రాకుండా చేస్తుంది అనమాట. సో బీ స్టేబుల్. ఎర్త్ మీద కూడా నువ్వు రిసీవ్ చేసుకోవాల్సినవి ఉన్నవి. సో అవన్నీ ఏంటంటే ఆథరైజ్డ్గా నీకు ఏవైతే గాడ్ నీకు నిర్ణయించి పెట్టారో అవన్నీ నీకు చెందవలసినవి. యూ హ్యావ్ అథారిటీ టు రిసీవ్ దెమ్. అది నీకు గాడ్ ప్రెజెన్స్లో తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇజ్రాయలైట్స్ వర్ ఫైటింగ్ విత్ ద ఈడోమైట్స్ కదా. ఈడోమైట్స్ ఏం చేశారు, వాళ్ళ భూమినంతా ఆక్యుపై చేసుకున్నారు. ఎవరు? ఈడోమైట్స్. ఇజ్రాయలైట్స్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళ ప్రాపర్టీని తీసేసుకోవాలని చూశారు. సో కానీ ఇక్కడ ఏంటంటే ఈడోమైట్స్ తరఫున గాడ్ లేరు. ఎందుకు లేరు అంటే బికాస్ ఆఫ్ దేర్ వికెట్ ప్లాన్స్. అక్కడ వీళ్ళు ఆక్యుపై చేసుకోవాలనుకుంటున్నారు. దెర్ ఈస్ అ అథారిటీ టు ఫైట్ విత్ దెమ్. ఇజ్రాయలైట్స్కి అథారిటీ ఉంది ఫైట్ విత్ దెమ్. ఎందుకంటే టు రిసీవ్ వాట్ ఈస్ విచ్ ఈస్ గివెన్ బై గాడ్, దట్ ప్లేస్ ఈస్ గివెన్ బై గాడ్. సో వాళ్ళకి అథారిటీ ఉంది టు రిసీవ్ దట్ ప్లేస్ కదా. సో లైక్ వైజ్ ఇక్కడ కూడా మనకి అలాగే జరుగుతూ ఉంటుంది. ఏదైతే మనకి ఎర్త్ మీద కూడా గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, హ్యాపీగా ఉండడానికే కదా ఎర్త్ని క్రియేట్ చేశారు గాడ్. సో ఇవన్నీ మనకి ఈ క్రిస్టియన్ వరల్డ్లోకి వెళ్ళిపోయి మనం ఏం చేస్తామంటే గాడ్ మా కోసం ఇవి వద్దన్నారు అనే ఒకలాంటి సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోతాము. నో, యూ హ్యావ్ అథారిటీ టు ఫైట్ ఫర్ యువర్ థింగ్స్. ఏవైతే నీకు చెందవలసి ఉన్నాయని గాడ్ నీకు ఎర్త్ మీద ఇచ్చారో యూ హ్యావ్ రైట్స్, బట్ నాట్ లైక్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. అంటే కంటికి కన్ను పంటికి పన్ను ఇవి కాదు యుద్ధం చేయాల్సింది దేవుని సన్నిధిలో. సో యూ జస్ట్ హ్యావ్ టు ఆస్క్ హిమ్, హీ విల్ ఫైట్ ఫర్ యూ, గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ, అంతే. ఇది అప్పట్లాగా కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లు యుద్ధం చేస్తూ ఉంటే అది రాంగ్ వే అనమాట. అది ఎప్పుడో వ్యానిష్ అయిపోయింది, అది ఎప్పుడో పోయింది. అలాంటి యుద్ధాలు ఇప్పుడు మనం చేయకూడదు. దేవునికి అప్పగించు నీ కార్యాన్ని. విచ్ ఆర్ బిలాంగ్స్ టు యూ, that will be you will be going to receive by the God. Thank you.